ఒకవైపు మెగా ఫ్యామిలీ అంతా ఏకమైన సంతోషంలో మెగా అభిమానులు ఉంటే, మరోవైపు ఇప్పటికీ కూడా రేవతి కుమారుడు ఆ రోజు గాయపడ్డ శ్రీతేజ వెంటిలేటర్ మీద ఉన్నాడు సార్. ఇంకో 15 days గడిస్తే కానీ అబ్బాయి పరిస్థితి ఏంటో చెప్పలేమని చెప్పి కిమ్స్ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. సో అందరూ అడుగుతూ ఉన్నారు. నిన్న మందకృష్ణ మాదిక్ కూడా శ్రీతేజను పరామర్శించారు. ఆయన అడిగే క్వశ్చన్ ఒకటే, అందరూ అల్లు అర్జున్కి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, ఆయన్ను వెళ్ళి కలిసి పరామర్శిస్తూ ఉన్నారు, కనీసం ఒక్కరైనా శ్రీతేజను పరామర్శించారా, కనీసం అల్లు అర్జున్ అయినా వచ్చి పరామర్శించారా అని చెప్పి. అంటే మందకృష్ణ మాట్లాడింది విని కామెంట్ చేశారో వినకుండా కామెంట్ చేశారో కానీ అల్లు అర్జున్ కూడా దీని మీద స్పందించారు సార్. అంటే కోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి ప్రజెంట్ చూడలేకపోతూ ఉన్నాను, కలవలేకపోతూ ఉన్నాను, పరామర్శించలేకపోతూ ఉన్నాను, బట్ మా సైడ్ నుంచి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఇప్పటికే అందించాం, ఇంకా ఏదైనా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అందరూ అల్లు అర్జున్ కలుస్తున్నారు, ఎవరు శ్రీతేజను పరామర్శించట్లేదు. చాలా బ్యాడ్ పొజిషన్ సార్. జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అండ్ బ్రెయిన్కి సంబంధించి నర్వస్ సిస్టమ్కి సంబంధించి అతనికి సమస్యలు ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు సార్. కానీ వాస్తవంగా అల్లు అర్జున్ అంతకుముందు కూడా బాబును కలుస్తాను నేను కూడా అన్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే అల్లు అర్జున్ మళ్ళీ కిమ్స్ హాస్పిటల్ పోయాడు అనుకోండి, లేదా కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ సమస్య కాదు, మీకు అక్కడ మళ్ళీ అడావుడి తొక్కిసలాట, మళ్ళీ పోలీస్ బందోబస్తు ఏర్పాటైపోతే రోగులకు ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ అక్కడ ఏదైనా జరిగితే అదో సమస్య. ఇప్పుడు సంధ్యా థియేటర్లే జరిగితే కిమ్స్ హాస్పిటల్ ఇంకెక్కువ జరగదా. అందువల్ల అది కూడా మనం ఆ డైమెన్షన్ కూడా మర్చిపోకూడదు కదా. సో ఇందులో మనకు అయితే అల్లు అర్జున్ వెళ్ళకపోవడమైనా సినిమా సెలబ్రిటీ కూడా ఈ ఆర్గ్యుమెంట్ చెప్పచ్చు. కానీ అదొక మౌలికమైన ప్రశ్నే. కృష్ణమాదిగ అడిగిన ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. సమాజంలో ఎప్పుడు కూడా ఉండేటువంటి ఒక ధోరణిది. మీకు ఈ ప్రశ్న మీకు రేవంత్ రెడ్డి కూడా అడిగాను. మీరు గమనిస్తే మీకు ఆస్తక్ ఇంటర్వ్యూలో, రాహుల్ కన్వర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారే, ఒక ఇన్సాన్ పోలీస్ స్టేషన్ కో అయితే ఇన్సిడెంట్ होने బాద్, ఒక ఘటన జరిగాక ఆ ఘటన ఆయన వెళ్ళడం తర్వాత జరిగాక అతను పోలీస్ చట్టము తన పని చేసుకుంటూ పోతే మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారే, మరి ఆ చనిపోయిన రేవతి గురించి ఎందుకు అడగడం లేదు? ఆ రేవతి కొడుకు జీవన్మరణ సమస్యలు ఉన్నాడు కదా, అతని గురించి ఎందుకు అడుగుతలేరని కూడా అడిగాడు రాహుల్ కన్వర్. ఆన్సర్ లేదు. నిజంగా అది ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. మనకు ఆ కారణాలు ఎవరు, అల్లు అర్జునే కారణమా అనే ఆరోపణలు ఏంటి, అది కోర్టులో నిలబడుతుందా? సో దట్ ఇస్ అ డిఫరెంట్ కేస్ ఆల్టుగెదర్. కానీ సింపతి విషయానికి వచ్చేవారు తేడా ఉండకూడదు. అల్లు అర్జున్ అరెస్ట్ కన్నా కూడా పోలికే లేదు కదా. ఒక మనిషి కోల్పోవడము, ఒక మంచి చావు బతుకుల్లో ఉండడం, వెళ్ళి ఆ తండ్రిని కూడా పరామర్శించవచ్చు, ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు. సో అలా మరి ఎందుకు ఎవరు వెళ్ళడం లేదా అంటే సమాజం అంతే. ఇప్పుడు రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూరులో చనిపోయాడు. మరి రాజీవ్ గాంధీ గుర్తు ఆయనతో పాటు 11 మంది చనిపోయారు. మీకు ఎవరైనా తెలుసా? నాకెవరైనా తెలుసా? అంటే అన్ఈక్వల్ బై డెత్ అని చెప్పి ఆ రోజుల్లో వార్తలు కూడా వచ్చాయి. మరి రాజీవ్ గాంధీ ప్రాణం ఎంతో వాళ్ళ ప్రాణం కూడా అంతే కదా. ఇక వాళ్ళ ప్రాణం రాజీవ్ గాంధీ అన్నా దెర్ ఈజ్ అన్ యాక్ట్, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంక పంపించాడు, ఎల్టీడీ దానికి రియాక్ట్ అవుతూ ఈ పని చేసింది. ఆ కారణం ఉందని అంటలేను, ఏ కారణం కూడా హత్యను సమర్థించదు. సో రాజీవ్ గాంధీ దేశం కొరకు, దేశ ప్రయోజనాల కోసం చేసిన పనికి ఎల్టీడీ రియాక్ట్ అయి చంపేసింది. కానీ ఆ రాజీవ్ గాంధీకి భద్రత ఇవ్వడానికి అక్కడ ఉన్న వాళ్ళు లేదా ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళకి చనిపోయింది. మరి వాళ్ళైతే పాపం ఎలాంటి సంబంధం లేదు. కానీ డస్ ఎనీవన్ బాదర్ అబౌట్ హిమ్? అసలు ఎవ్వరు మాట్లాడరు వాళ్ళ గురించి, ఎవరు ఎక్కడ వాళ్ళ గురించి చర్చ జరగదు. అందువల్ల ఎప్పుడు కూడా ఆ సమాజంలో ఉండే అసమానతలు, సమాజంలో ఉండే రకరకాల ఇన్ఈక్వాలిటీస్ రకరకాల రూపాల్లో డెమాన్స్ట్రేట్ అవుతూ ఉంటుంది, అనుమానం లేదు. ఖచ్చితంగా ఆ శ్రీతేజ ఆ బిడ్డ గురించి, ఆ బిడ్డ కోల్పోయిన తల్లి గురించి, ఆ బిడ్డను ఈ పరిస్థితుల్లో చూడాల్సిన తండ్రి, భార్యను కోల్పోయి కొడుకుని ఈ పరిస్థితుల్లో చూడాల్సిన ఆ తండ్రి ఆవేదన సమాజం వినాలి, స్పందించాలి, పరామర్శించాలి, ఉపశమనం పలకాలి. ఆ సమాజం ఆ వ్యక్తి బాధలో ఎంతో, మనం ఏమీ ఆ బాధను పూడ్చలేము.
మన రేవతిని తిరిగి ఇవ్వలేము. శ్రీతేజను మనం ఆరోగ్యంగా ఉంచడంలో మన పాత్ర ఏమీ లేదు. డాక్టర్ల పాత్ర, వైద్యుల పాత్ర దాని మీద ఆధారపడి ఉంటుంది, మన పాత్ర లేదు. కానీ అట్లీస్ట్ మనం ఆ ఎమోషనల్గానైనా వీ షుడ్ బి విత్ ది విక్టిమ్. ఇందులో విక్టిమ్ కదా, అక్యూజ్డ్ అల్లు అర్జున్ అవుతాడా కాడా రేపు కోర్టులో తేలుతుంది. ఇట్స్ అ సబ్జుడిసి. లెట్ కోర్ట్ డిసైడ్ వెదర్ అక్యూజ్డ్గా అల్లు అర్జున్ పెట్టడం కరెక్టా కాదా అని. సో దట్ ఇస్ అ డిఫరెంట్ కేస్ ఆల్ టుగెదర్. కానీ విక్టిమ్ అయితే వీరు కదా. సో అందువల్ల వారి పట్ల ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, అలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అనే అంశంపై కూడా చర్చ జరగాలి. అసలు ఇలాంటి స్టాంపీడ్ జరిగే ప్లేసెస్కు వెళ్లకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి, క్రౌడ్ డిజాస్టర్స్ జరగకుండా ఉండేలా క్రౌడ్ మొబిలైజేషన్ జరిగే ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక విజ్ఞానదాయకమైన చర్చ జరగాలి. సమాజంలో ఆ చర్చకు ప్రాధాన్యత పెరగాలి. ఇప్పుడు నేను ఉదాహరణకు హౌ టు ప్రివెంట్ క్రౌడ్ డిజాస్టర్స్ అని మాట్లాడాను అనుకోండి, 5,000 చూడను. అదే అల్లు అర్జున్ అరెస్ట్ పైన మాట్లాడనుకోండి, 2 లక్షలు చూస్తారు. మరి సమాజంలో ఉన్న స్వభావం మనం ఉపన్యాసాలు ఇస్తాం. సమాజంలో చాలామంది టీ తాగుతూ ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. మన ప్రవర్తన ఎట్లా ఉందనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు క్రౌడ్ డిజాస్టర్స్ను ఎలా అవాయిడ్ చేయాలి అని 1 అవర్ డీటెయిల్గా మాట్లాడుకోండి. నేను చాలాసార్లు మాట్లాడి ఇలాంటి స్టాంపీడ్ జరిగినప్పుడల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్లో క్రౌడ్ డిజాస్టర్స్ కూడా ఒక అంశం. సో హౌ టు అవాయిడ్ క్రౌడ్ డిజాస్టర్స్ అనే టాపిక్ పైన ఇప్పటికి చాలాసార్లు మాట్లాడాను. మీరు తీసి చూడండి, ఏది 10,000 వ్యూస్ కూడా ఉండవు. అదే అల్లు అర్జున్ అరెస్ట్ పైన మాట్లాడింది లక్షలలో ఉంటాయి వ్యూస్. అంటే మరి సమాజం కూడా ఏది కోరుకుంటున్నారు? అల్లు అర్జున్ అరెస్ట్ పైన రకరకాల యాంగిల్స్లో మీరు అడుగుతూ ఉన్నారు, నేను చెప్తూ ఉన్నాను. దానిపైన చూపిన ఆసక్తి ఇలాంటి క్రౌడ్ డిజాస్టర్ జరగకూడదు అని ఒక విజ్ఞానదాయకమైన, ఒక విశ్లేషణాత్మకమైన, ఒక పరిశోధనాత్మకమైన అంశాలతో కూడిందని చూస్తలేదు కదా. అందువల్ల సమాజానికి ఎలా ఉందో మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సమాజం ఏమో చాలా అలాగే ఉంటాం, కానీ సినిమా ప్రపంచం బాగా స్పందించాలి, పొలిటికల్ ప్రపంచం స్పందించాలి, ఇంకోటి స్పందించాలి. వాడు మారాలి, వీడు మారాలి, నేను మారన్నట్టు ఎట్లా? మిగతా అన్నీ కూడా సమాజం యొక్క రిఫ్లెక్షన్గానే ఉంటుంది. సమాజంలో ఏ రకమైన ధోరణులు, ఏ రకమైన స్వభావాలు ఉంటాయో సమాజంలో వివిధ వ్యవస్థలు కూడా వాటినే ప్రతిబింబిస్తాయి. అందువల్ల మొదలు సమాజంగా మనం మారాలి. మన హృదయ స్పందన ఎటువైపు ఉండాలి, మనం ఏ రకమైన భావోద్వేగాన్ని కలిగి ఉండాలి అనేది మనం మారితే సమాజం, మనమంటే నేను, మీరు అందరం, మనం అందరము మారితే వ్యవస్థలు కూడా ఖచ్చితంగా మారుతాయి కదా.